ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని ఆజ్ఞను చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. నీ కృప నాలో వ్యర్థము కాలేదే, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో చున్నతమై నీతో నన్ను అంటుకట్టెని. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో చెలించిన నీ కృపాధరణి. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. రండి, దేవుని వాగ్దానం చూసుకున్నాము. మరి కీర్తనలు 51:10 చూసుకుందాం. దేవా, నా యందు శ్రద్ధహృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. మనకి హృదయము, మన అవయవములకు అన్నిటికీ కేంద్రముగా ఉండేది హృదయమే. నా హృదయాన్ని శుద్ధి చేయమని దావీదు భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు. దావీదు భక్తుడు బెత్షెబాతో మరి తను తప్పిపోయినప్పుడు, మరి పాపంలో పడినప్పుడు, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, ఈ చూపుతో నన్ను కడుగు అని అడుగుతున్నాడు దేవుని ఎదుట. నా హృదయాన్ని శుద్ధి చేయి. అందుకే దేవుడు కూడా చెప్పాడు, యేసయ్య, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు అని అంటున్నాడు. అందుకని మరి హృదయాన్ని శుద్ధంగా ఉంచుకుందాం, దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఈ దినం వాగ్దానం అండి. మరి మన అవయవములన్నిటికీ హృదయమే కేంద్రముగా ఉంది కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన రాకటలు ఎత్తబడే గుంపులు మనం ఉందాము. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా, హృదయాన్ని శుద్ధి చేసే దేవుడు అయ్యా. అయ్యా, నీ రక్తంతో మా హృదయమును కడిగి మమ్మల్ని అందరినీ కూడా శుద్ధి చేసి నీ రాకడికి సిద్ధపరచునైనా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని అడుగుతున్న సహాయం చేయమని నేను ఈ చిన్న ప్రార్థన పరలోకానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.